అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఊరు బాగురా. ఈరోజు అయితే డే 3 డైట్ వీడియో అనమాట. మీరు చూసారా నిన్నటికి ఈరోజుకైతే ఎంత వెయిట్ తగ్గినో, చాలా 650 గ్రాములు తగ్గిన అనుకుంటా మ్యాక్సిమం. మంచి చూపిస్తుంది వెయిట్ తగ్గడం అయితే. నేను ఏ రోజులాగానే ఎక్సర్సైజ్ చేసినాక 1 అవర్ వెయిట్ అయితే చూసుకున్నా. అసలు షాక్ అయినా, మంచి హ్యాపీగా అనిపించింది అనమాట ఆ వెయిట్ చూసుకున్నాక. మీకు ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నా కదా, నేనైతే ప్రిపేర్ చేసుకున్నా రోజు వెయిట్ ఎంత ఉంటున్నా అనేసి రాసుకుంటున్నాను అనమాట దానిపైన. ఎందుకంటే మనకు దాన్ని రోజు చూస్తుంటే మోటివేషన్ లాగా కనిపిస్తుంది, తగ్గుతుంటే మనకు చూసి హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా ఆ రోజు చూసి కూడా గుర్తుంటుంది, అది ఫుల్ఫిల్ చేయాలి తాపొద్దు మధ్యలో అనేసి అనిపిస్తుంటుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి డే 11 అనమాట. ఇంకా నేను దానికి ఒక డే 1 కంటే ముందు 3 డేస్ నుంచి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి డైట్ ఏమో డే 1 నుంచి డైట్ స్టార్ట్ చేసిన అనమాట. అది విషయం అయితే. నేను ఈ డే 3 ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకైతే పెడతా. ఈసారి అయితే ఆపను. నేను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఒక 40 వీడియోస్ ఏం పెట్టి ఆపేసిన, కానీ ఈసారి తగ్గేది లేదనమాట తగ్గడం విషయంలో. ఇంకా డైలీ ఏం తినాలనేది ఒక వారం మొత్తం పేపర్ అనేది ప్రిపేర్ చేసుకొని గోడకైతే పెట్టుకొని రోజు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే కొందరికి ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా చేయాలా, తినాలా, ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్కి వెళ్ళాలన్న ఉంటుంది అనమాట. మనం ఇష్టంగా చేయాలి. ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ అనేది మన ఇష్టంతో చేస్తేనే మనం వెయిట్ తగ్గుతాము. ఇష్టం లేకుండా అబ్బాయి ఇప్పుడు తినాలా, చేయాలా, ఇంత తగ్గాలా అని అనుకోవద్దు. ఇప్పుడు నా మొత్తం వెయిట్ లాస్ ఎంత కావాలనుకుంటుంటే 16 kgs తగ్గాలనుకుంటున్నా. కానీ నేను అట్లా పెట్టుకోను. ఓన్లీ 5 kgs తగ్గినాక మళ్ళీ 5 kgs, మళ్ళీ తగ్గినాక మళ్ళీ 5 kgs అనమాట. అట్లా చూసుకోవాలి. కానీ ఒకటేసారి మన హై లెవెల్లో చూస్తే మనకు 5 kgs తగ్గినా కూడా అబ్బాయి ఇంకా 5 kgs తగ్గినవా అనేది అనిపిస్తుంది అనమాట. అందుకే మనమైతే ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి, తగ్గాలి ఎట్లా అయినా అనేసి. ఇక్కడైతే నేను వెయిట్ చూసుకున్నాక హాట్ వాటర్ అయితే తాగుతున్నా. ఈ పౌడర్ అనేసి నేను డైలీ తాగుతున్నా. ఇదైతే మంచిగా పనిచేస్తుంది పొట్ట తగ్గడానికి అయితే. పొట్ట అయితే ఎంత స్పీడ్గా తగ్గుతుంది తెలుసా. ఫ్యాట్ అనేది మంచి తగ్గిస్తుంది. ఇది మీరైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సోంపు, వామ, జీలకర్ర అనేది సేమ్ క్వాంటిటీ తీసుకొని వేపుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. పౌడర్ లాగా చేసుకొని రోజు వెన్నీళ్ళలా తాగండి, మంచిగా తగ్గుతుంది. మీకు రిజల్ట్స్ అనేది మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొందరికి వేడవుతుంది అంటే చూసుకొని, హెల్త్ చూసుకొని, ఏదైనా డైట్ అయినా హాట్ వాటర్ అయినా ఏదైనా చూసుకొని తినండి, తాగండి. ఓకేనా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాజ్మా, కొంచెం వాల్నట్స్, కొన్ని బాదం పప్పు, కొంచెం పపాయ ఫ్రూట్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి నేను 11 కట్ల చియా సీడ్స్ తీసుకున్నా. నేను లంచ్లోకి వచ్చేసి చికెను, కొంచెం రైస్, అట్లా కీరదోసకాయ తీసుకున్నా కొంచెము. రోజైతే నేను కీరదోసకాయ, క్యారెట్ అయితే తప్పకుండా తింటున్నా. అది ఫస్ట్ తింటున్నా అన్నం కంటే ఫస్ట్. అది తింటే కొంచెం కడుపు అయితే ఫుల్ అవుతుంది అనమాట. కానీ తర్వాత మనం రైస్ కొంచెమే తినగలుగుతాం. అందుకే అలాగే అలా ఫైబర్ ఉంటుంది కుకుంబర్లో, క్యారెట్లో. ప్రోటీన్ కూడా తీసుకుంటున్నా. పన్నీరు, ఇంకా మిల్లీ మేకర్స్, పల్లీలు, పెసరపప్పు, ఇవన్నీ ప్రోటీన్స్ అనమాట. మకానా ఫైబర్ అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ తీసుకుంటున్నా. ఓట్స్ కూడా తింటున్నా. మంచిగా వెయిట్ అయితే ఇట్లా నేను డే 1 వీడియోకి వచ్చేసి ఒకరు కామెంట్ చేసారు, క్లారిటీగా లేదు, వాయిస్ తరబడుతురు అనేసి. నేను అంటే చాలా సైలెంట్ అండి, తక్కువ మాట్లాడతాను. ఇంట్రోవర్ట్స్ అంటారు కదా, అందులో ఫస్ట్ అవార్డు నాకు ఇవ్వచ్చు అట్లా అనమాట. నేను అలాంటిది యూట్యూబ్ వీడియో చేసి పెడుతున్నా, వాయిస్ ఇస్తున్నా. అది నాకు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఒకసారి అలవాటు అయితే మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. అయినా యూట్యూబ్ చేసి కూడా నేను చాలా ఇయర్స్ అవుతుంది, 3 years అవుతుంది ఫస్ట్ది. అందుకే నాకు ఫస్ట్ టైం కదా, మళ్ళీ కొంచెం భయంగా ఉందన్నమాట. ఏం మాట్లాడితే ఎట్లా పోతుంది ఏందనేసి. అందుకే అట్లా మాట్లాడుతున్నా. కానీ రాను వీడియోస్లలో మంచిగా మాట్లాడతాం, క్లారిటీగా మాట్లాడతాం, మంచి వీడియోస్ అయితే పెడతాం. అంటే మీకు ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా చూసుకుంటా, యూజ్ అయ్యేలాగా చూసుకుంటా అనమాట. నేనైతే మధ్యాహ్నం లంచ్ తినేసిన అనమాట. అక్కడైతే మా బాబు ఇట్లా రౌండ్గా వచ్చింది కదా జూమ్లో, నన్ను ఎందుకు చూపిస్తున్నావు అంటున్నాను అనమాట. నేనైతే డైలీ ఛాయ్ తాగుతున్నా సాయంత్రము. 1 కప్పు అట్లానే, అంటే టీ కప్పు ఉంటుంది కదా, అది
డైలీ తీసుకుంటున్నా చాయ్ అయితే మానేస్తా నాకు సరేనా ఓకేనా. ఈరోజు అయితే నైట్ బీట్రూట్ జ్యూస్ ఒక గ్లాసు, పపాయ 3-4 పీసెస్ తీసుకున్నాను అనమాట. తినేసి ఇంకంతే. ఎందుకంటే మధ్యాహ్నం చికెన్ తిన్నా కదా, కొద్దిగా హెవీగా తిన్నా అనేసి నైట్ లిక్విడ్ అట్లా తాగుదాం అనేసి, లిక్విడ్ ద్వారా తీసుకుందాం అనేసి జ్యూస్ అయితే చేసుకున్నా. బీట్రూట్ క్యారెట్ ఆమ్లా 3 కలిపి చేసిన. ఇంకా పప్పు. ప్లీజ్ డైలీ అయితే నా వీడియోస్ చూడండి, నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుండే కదా నాకు ఇంకా మోటివేషన్ లాకుండా వీడియోస్ చేస్తే మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యేటివి. సరేనా, నెక్స్ట్ డే 4లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.